ఓం కార్తీక దామోదరాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనము కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని వింటున్నాము. ఈరోజు 17వ అధ్యాయాన్ని మనము విందాం. అయితే ఈ అధ్యాయంలో మనము 16వ అధ్యాయంలో ధనలోభును అంటే దీపస్తంభం నుంచి మానవ రూపం పొందిన మహోన్నత వ్యక్తి గురించి కథ విన్నాము. అయితే అతని పేరు ధనలోభుడు. అయితే ఈ అధ్యాయంలో అతను అడిగిన సందేహాలను తీర్చడము అంటే అతనికి తత్వోపదేశం చేయడం అనేది ఇక్కడ మనకు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేస్తున్నాడు అన్నమాట. అది విందాం. అయితే ఆ దీపస్తంభం నుండి వెలువడిన మానవ రూపము ధనలోభుడు అని ఆయన వృత్తాంతం అంతా చెప్పిన తర్వాత అతను ఏమడిగిండు, కొన్ని సందేహాలను తీర్చవలసిందిగా కోరిండు మునులను. అయితే అప్పుడు ఆ మునులు అందరు కలిసి ఏమన్నారంటే, జ్ఞానవృద్ధుడైన అంగీరస మహాముని ఉన్నాడు. ఆయన చాలా వృద్ధుడు. అయితే ఆయనని అభ్యర్థించిండ్రు ఆ మునీశ్వరుణ్ణి. ఏమని అంటే, మీరే ఈ ధనలోభుడికి సందేహాలను తీర్చవలసింది అని. అప్పుడు అంగీరసుడు చిరునవ్వు నవ్వుతూ ఏమన్నాడంటే, మునిశ్రేష్ఠులారా, ధనలోభ, మీకు కలిగిన సందేహాలను తప్పక తీరుస్తాను, వినండి అంటూ చెప్తూ ఉన్నాడనమాట. అది ఇప్పుడు ఈ 17వ అధ్యాయంలో మనము విందాం. అసలు జీవుడంటే ఎవరో కాదు, నీవే. ఇక నేను ఎవ్వడిని అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం నేను. ఆ నేనే బ్రహ్మం. ఇందులో అణువంతైన సందేహం లేదు. కాబట్టి దేహాన్ని విడిచి శాశ్వతమైన ఆత్మను గురించి ఆలోచించడం మొదలుపెట్టు. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను విను. కర్మ వల్లనే ఆత్మకు దేహం లభిస్తుంది. శరీరం లభించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది. కాబట్టి కర్మ చేయడానికి శరీరమే కారణం అవుతుంది. మనం చేసే పనులన్నిటికీ కారణం మన శరీరమే. ఈ శరీరం ఉన్నందువల్ల మనం ఈ పని చేస్తూ ఉంటామన్నమాట. అయితే ఈ విషయంలో నేను చెప్పడం లేదు. ఎవరు చెప్తున్నా అంటే, స్థూల సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పూర్వం సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిండట. మనకు పురాణాలలో ఎన్నో ప్రశ్నలు అమ్మవారు ఆ పరమేశ్వరుని అడుగుతూ ఉంటే ఆ పరమేశ్వరుడు సమాధానాలు చెప్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. అంటే సకల జీవులు తెలుసుకోవడం కోసమే ఆ అమ్మవారు ఆ విధంగా ప్రశ్నిస్తుందన్నమాట. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇచ్చిన సమాధానాన్ని నేను మీకు వివరిస్తున్నా, ఇప్పుడు వినండి అని అంగీరసుడు అంటే, అప్పుడు ధనలోభుడు ఏమంటున్నాడంటే, స్వామి, ఇప్పటి వరకు నా మందబుద్ధికి మీరు చెప్పినది ఏది తలకెక్కలేదు. మరి అహం బ్రహ్మ, నేనే బ్రహ్మ అంటారు కదా, అంటే అర్థం ఏంటి? ఇది మనకు ఏ విధంగా అనుభవంలోకి వస్తుంది? నాయందు దయతో ఈ విషయాన్ని సహేతుకంగా వివరించండి అని మిమ్మల్ని అర్థిస్తున్నాను అని అడిగిండట ధనలోభుడు. అప్పుడు అంగీరసుడు ధనలోభుడిని చూసి, నాయనా ధనలోభ, ఇప్పుడు నీవు అడిగిన సందేహమే కైలాసంలో పార్వతీదేవి శంకరుణ్ణి అడిగింది. అప్పుడు అభవుడు భవానీకి ఇలా తెలియజేసిండు. ఆ విషయాన్ని నీకు ఇప్పుడు చెప్తాను. దేహం అనేది కేవలం అంతఃకరణకు సాక్షి, దీనికి చైతన్యాన్ని కలిగించేది. ఆనంద రూపిణి, సత్యస్వరూపిణి అయినది ఆత్మ. ఇలాంటి ముఖ్యమైన ఆత్మకు
నీవెందుకు గ్రహింపలేకపోతున్నావు? అసలు సచ్చిదానంద స్వరూపునికి బుద్ధికి సాక్షి అయినదే ఆత్మ అని తెలుసుకో. ముందుగా దేహమే నేను అనే భ్రాంతి విడిచిపెట్టు. నిత్యమై సత్యమై వెలుగొందే ఆత్మను గురించి ఆలోచించడం ఆరంభించు. దేహం కుండ ఆకారంలో ఉండే పిండం లాంటిది కాబట్టి ఇది ఎప్పుడూ ఆత్మ కాదనే సత్యాన్ని గ్రహించు. ఈ దేహము పంచమహాభూతాల సహాయంతో పుట్టింది కాబట్టి దీనికి అన్ని మమకారాది వికారాలన్నీ ఉంటాయి. ఆత్మకు ఇవేమీ ఉండవు. అలాగే ఇంద్రియాలు కూడా ఆత్మ కావు. ఇంకా మనసు బుద్ధి కూడా ఆత్మ అనిపించుకోవు. దేహం ఇంద్రియాలు మొత్తం ఎవరి దయాలబ్ధి వల్లనైతే ప్రకాశిస్తూ ఉంటాయో అదే ఆత్మ. ఆ ఆత్మే నేను అని నువ్వు తెలుసుకో. ఈ శరీరం అన్నది నిత్యమైంది కాదు, సత్యమైంది కాదు. లోపల ఉన్న ఆత్మ మాత్రమే నిత్యమైంది, సత్యమైంది. అదే నువ్వు అని తెలుసుకో. బాహ్యంలో కాకుండా అంతరంలో ఉండే ఇంద్రియాలతో తెలుసుకోగలిగేదాన్నే ప్రత్యక్ష అంటారు. ఇనుము సూదంటి రాయిని అతుక్కుని ఉంటుంది. దీపం గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును కూడా ప్రకాశింపజేస్తుంది. అట్లా ఆత్మ తానే విధమైన వికారాలకు లోను కాకుండా బుద్ధ్యాదులను చెలింపజేస్తూ ఉంటుంది. అదే నేను బ్రహ్మ అని గ్రహించు. ఎవరి స్పర్శ మాత్రంతో ఎటువంటి జడా పదార్థాన్నైనా చైతన్యం కలిగి ప్రకాశిస్తాయో ఆ బ్రహ్మను నేనేనని తెలుసుకో. ఎవరు వికారాలు లేకుండా కేవలం జరుగుతున్న వాటికి సాక్షిభూతంగా నిలుస్తారో, అంటే మెలకువగా ఉన్న, స్వప్నంలో ఉన్న, సుషుప్తావస్థలో ఉన్న, ఆద్యంతాలలో సైతం సాక్షిగా నిలబడతాడో అతడే పరబ్రహ్మ అని గ్రహించు. కుండను ప్రకాశింపజేసి దీపము ఆ కుండకు చెందింది కాదు. ఇప్పుడు దీపాన్ని వెలిగిస్తే అది ప్రకాశింపజేస్తుంది, కానీ గాజులోంచి కూడా ప్రకాశం అనేది కనిపిస్తుంది, కానీ ఆ గాజుకు ఆ దీపానికి ఏమీ సంబంధం లేదు. ఆ విధంగా దేహాదులను ప్రకాశింపజేస్తుంది, కానీ ఆత్మకు వేరే దాంతో ఏది సంబంధం లేదు. ఈ సత్యం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు భార్యాపుత్రులపై మమకారము వికారము ఉండదు, వ్యామోహాలు ఉండవు. అయితే ఆత్మ పరమాత్మ స్వరూపం కావడంతో భార్య పిల్లలంటే ప్రేమాదులు జనిస్తున్నాయి. అలాంటి వాడే నేను అనే బ్రహ్మ. ఇది అర్థం చేసుకోవడానికి పరిపూర్ణ జ్ఞానం కావాలి. అంత ఈజీగా అర్థం కాదు. దేహం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణం అహంకారాల కంటే వేరైన వాడు. అంటే జన్మించడం, పెరగడం, ఉండడం, క్షీణించడం, వార్ధక్యం, మరణించడం వంటి వికారాలకు లోని కాని వాడెవరు ఉంటారో వాడే బ్రహ్మ. ఈ 5 భాగాలు కేవలం శరీరానికి తప్ప ఆత్మకు ఉండవు. ఈ పెరగడం అనేవి కానీ ఇవన్నీ కూడా ఈ ఆత్మకు శరీరానికి ఉంటాయి, కానీ ఆత్మ ఎప్పుడు నిత్యమైనది, దానికి క్షీణించడం అనేది ఉండదు అనే విషయం తెలుసుకోవాలి మనము. ఈ మహావాక్యంలోని త్వం అనే తత్వమసి అంటారు. అందుకే అంటే త్వం అనే పదార్థాన్ని అదే రీతిలో అన్వయించుకొని అర్థం చేసుకోవాలన్నమాట. అసలు త్వం శబ్దానికి బ్రహ్మణ్యం, ప్రపంచం అనే అర్థం ఉంటుంది. అయితే ఇక్కడ వ్యాపించడం అంటే ఇది కాదు అని వ్యతిరేకించడం. అంటే
బ్రహ్మం కాని దాన్ని చెప్పడం అన్నమాట. ఇట్లా దేహేంద్రియాలను వ్యతిరేకిస్తూ ఇవి కాక మిగిలిందే బ్రహ్మము. అంటే దేహేంద్రియాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కాకుండా దానికి వ్యతిరేకంగా ఉండదే బ్రహ్మము. ఇది సరైంది కాదు. ఇలాగే వాస్తవానికి జ్ఞానానంద స్వరూపమే ఆత్మ అని మనకు ఇక్కడ అంగీరస మహాముని తెలియజేస్తున్నాడు అన్నమాట. తత్వబోధ చేస్తున్నాడు. పూర్ణత్వం కలిగింది వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం ఉందని రుజువైందో అదే నేను. దానికి అర్థమవుతుంది, కానీ శరీరానికి అర్థం కాదు. దీన్ని బట్టి నేనన్నా బ్రహ్మమన్నా ఒకటే. అలాగే వేదం ఎవరికి కర్మఫలత్వం, జీవకారణ కర్తృత్వం ఉందని చెప్పిందో అదే బ్రహ్మ. ఈ ప్రకారము త్వం అనే పదాలు రెండు ఉన్నాయన్నమాట. అంటే తత్ అంటే బ్రహ్మ, త్వం అంటే జీవుడు. అంటే పరబ్రహ్మ ఒకడు, జీవుడు ఒకడు, రెండు వేరువేరుగా ఉంటారు అని ఈ విధంగా తెలియజేస్తున్నాడు అన్నమాట. అనుభవంలోకి అంటే బ్రహ్మం కాదనే భ్రాంతి కూడా పోతుంది. ఎప్పుడు అంటే అర్థమైనప్పుడు, అనుభవంలోకి వచ్చినప్పుడు. తాదాత్మత అంటే ఇదేనన్నా సత్యం కూడా అవగతం అవుతుందన్నమాట. తాదాత్మత చెందడము అంటే తెలుసుకోవడం. మనకు ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అప్పుడే అర్థమవుతాయి. ఇలా చూసుకున్నా నేను అంటే బ్రహ్మం అనే తెలుస్తుంది. ఒక కుండను చూసి అది మట్టితో చేసిందని ఎలా తెలుసుకోగలమో అట్లనే దేహాంతర్యామిని చూడగానే ఇది జీవాత్మే, పరమాత్మ అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే వేదం గురు సహాయంతో మనకు తాదాత్మ బోధ సిద్ధిస్తుందో అప్పుడే సంసారంపై వ్యామోహం అనేది నశించిపోతుంది నాయన. అయితే కొంతకాలం ప్రారబ్ధ కర్మ అనుభవించవలసి ఉంటుంది. ఈ కర్మ ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు పునరావృత రహిత మోక్ష పదాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఇదంతా కలగాలంటే ముందు ఏం చేయాలంటే చిత్తశుద్ధితో కర్మ చేయాలి. మనకి ఏవేవి చేయాల్సినవి ఉన్నాయో ఆ కర్మలన్నీ మనం చేస్తూ పోవాలి. ఫలితాన్ని మాత్రము పరమేశ్వరునికి అర్పించాలి. అయ్యో నేను ఈ పని చేసినే, దీనికి నాకేం లాభము, నాకేం ఫలితము అని మనము ఆలోచించకుండా కర్మ ఎలా చేయాలో గురువు ద్వారా తెలుసుకొని తద్వారా వచ్చిన ఫలితాన్ని మాత్రం పరమేశ్వరునికి అర్పించాలి. అట్లా వచ్చిన పుణ్యం వల్ల మనకు పుణ్యజీవిగా జన్మించి జ్ఞానవంతునిగా జీవించి అంత్యంలో మోక్షాన్ని పొందుతారు. అట్లా చేసుకుంటూ వెళ్తే గురువు ద్వారా మనం కర్తవ్యాన్ని తెలుసుకొని కర్మను ఆచరించి ఫలితాన్ని ఆ పరమేశ్వరుడికి వదిలేసి జీవించినప్పుడు మనకు ఉత్తమ జీవితం లభిస్తుంది. అంటే ఉత్తమ జన్మ లభిస్తుంది. పుణ్యజీవిగా మనము జన్మిస్తాము. అప్పుడు జ్ఞానవంతులుగా ఉంటాం. అంటే నేను ఏంటి, బ్రహ్మ ఏంటి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి అన్నీ తెలుసుకుంటాము. జ్ఞానవంతులం అవుతాం అన్నమాట. అట్లా జీవించినప్పుడు అంత్యంలో మోక్షాన్ని పొందుతాడు అని అంగీరసుడు ధనలోభునికి జ్ఞానతత్వ బోధ ఉపదేశించిండు అనమాట. ఇది మనకు కార్తీక పురాణంలో, అంటే కార్తీక మహత్యం స్కాంద పురాణంలో కార్తీక మహత్యాన్ని మన వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేస్తున్నాడు. అది మనము ఇప్పుడు ప్రతిరోజు వింటూ మనం కూడా దాని ఫలితాన్ని పొందుతున్నాము, పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం.
కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.